అర్హులైన బ్రాహ్మణులందరికీ అవసరమైన రుణాలు సులభతర రీతిలో మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ విఏఆర్కే ప్రసాద్ తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం స్థానిక బ్రాహ్మణ జర్నలిస్టులతో మాట్లాడుతూ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సహాయ సహకారాలతో రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రాహ్మణులందరూ ఐక్యతతో ముందుకు రండి. లోన్లు ఇవ్వడానికి మా సంస్థ సొసైటీ సిద్ధంగా ఉంది. 99.5% రికవరీ రేట్ ఉన్నటువంటి సంస్థ భారతదేశంలోనే లేదు. ఎంత లోన్ అయినా 50,000 నుంచి 5 కోట్ల వరకు లోన్ ఇస్తాం. సులభతరమైనటువంటి సెక్యూరిటీతో చెప్పులు కొనుక్కుని చెప్పులు అరిగిపోయి తిరగక్కలే, చొక్కా నలగకుండా లోన్ ఇస్తా. సోమవారం టు సోమవారం 1 వీక్లో లోన్ ఇస్తా. బ్రాహ్మణులందరూ ఏకంగా అందరూ తలో చిన్న చిన్న స్థలాలు కొనుక్కోండి. ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక 30-40 మంది స్థలాలు కొనుక్కొని పూర్వకాలంలో మళ్ళా బ్రాహ్మణాగ్రహారాలు రావాలనేటువంటి నా ఈ కోరికను మన్నించి బ్రాహ్మణులందరూ చిన్న చిన్న వ్యాపారాలు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీలాగా, గిరిజన కోఆపరేటివ్ సొసైటీలాగా రండి. గవర్నమెంట్లో స్థలాలు ఇప్పిస్తాను. నేను ఇప్పించి అక్కడ షెడ్ కింద వేయించి ఆ కోఆపరేటివ్ స్టోర్స్ని అన్ని నగరాల్లోనూ, ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లోనూ డెవలప్ చేద్దాం. అదేవిధంగా గుళ్ళల్లో అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి ఒక రూమ్ ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణులందరూ కూడా పూజా స్టోర్స్లు, మన వృత్తి అండి, మన వృత్తి బ్రాహ్మణ వృత్తి, వైదిక వృత్తి, పూజా స్టోర్స్ బ్రాహ్మణులందరూ ఏర్పరచుకోవాలని, ఇళ్లలో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రాహ్మణులందరూ ఆర్థిక అభివృద్ధి పొందాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ బ్రాహ్మణ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించమని శిరస్సు వంచి నమస్కరిస్తూ జై బ్రాహ్మణ అమ్మా ప్రసాద్.